నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డిపై ఈసీ అయితే చర్యలకి ఆదేశం జారీ చేసింది. అసలు ఎందుకు ఈసీ ఈ చర్యలు తీసుకుంది అనడానికి ఫస్ట్ కారణం ఏంటంటే, నంద్యాలలో అల్లు అర్జున్ గారు అయితే పర్యటించారు. అయితే ఆ పర్యటనకి ఏదైతే ఉందో పోలీసుల దగ్గర నుంచి అయితే పర్మిషన్ లేదు. అండ్ 144 సెక్షన్ అమల్లో ఉండగా, ఎన్నికల కోడ్ ఉండగా అక్కడ జనాల్ని నియంత్రించలేదు అని చెప్పేసి అయితే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూసినట్టయితే ఎస్డిపిఓ రవీంద్రనాథ్ రెడ్డి, సిఐ రాజారెడ్డి పైన శాఖపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురి పైన ఎలాంటి విచారణ చేశారనేది ఆదివారం రాత్రి 7 గంటల లోపు ఈసీకి తెలియజేయాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. సో ఏంటంటే, అల్లు అర్జున్ గారు అయితే వైకాపా అభ్యర్థి అయిన అసెంబ్లీ అభ్యర్థి అయిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికైతే శనివారం వెళ్ళడం జరిగింది అల్పాహారానికి. అక్కడ తన పర్యటన చేస్తున్న సమయంలో 144 సెక్షన్ ఉండగా కూడా, అంటే ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి ఇలాంటివి చేశారు. సో దీని మీద చర్యలు తీసుకోవాలని అయితే ఈసీ అయితే ఆదేశాలు జారీ చేసింది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పటికీ అనేక మందిని బదిలీలు చేస్తున్నా కూడా, ఈ ఈసీ చర్యలు తీసుకుంటున్నా కూడా ఇంకా వైసీపీ ప్రభుత్వానికి పోలీస్ శాఖ అయితే ఇంకా కొంచెం తొత్తుల్లాగానే పనిచేస్తుంది. ఆ ప్రభుత్వానికి ఒక కార్యకర్తలాగానే పనిచేస్తుంది. ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఈసీ ఏదైతే నిబంధనలు ఉందో ఆ నిబంధనలు ఏవి కూడా లెక్క చేయకుండా, ఖాతరు చేయకుండా వాళ్ళ ఇష్టానుసారం అయితే ఆ పోలీసులు వ్యవహరించడం అయితే మనం చూస్తున్నాం. ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని బదిలీలు చేసినా కూడా ఇంకా వాళ్ళలో అయితే మార్పు రాలేదు. అండ్ ఇవాళ చూస్తున్నట్టయితే ఈ ఆదివారం రాత్రి 7 గంటల లోపు అయితే నివేదిక అయితే వాళ్ళు ఇవ్వాలని అయితే కోరారు. మరి చూడాలి ఎలాంటి శాఖపరమైన విచారణ చేసి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకున్నారు ఏంటి అనేది అయితే మనకు తెలియాల్సి ఉంది. సో ఇది ఇవాల్టి వార్త.